వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. అరకులోయ మండలంలోని నందిగూడ జంక్షన్ నుండి బస్కీ పంచాయతీ వరకు వేసిన తారు రోడ్డు నిర్మాణంలో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించలేదని స్థానికులు ఆరోపించారు. వారు మాట్లాడుతూ తారు రోడ్డు వేసి నెల రోజులు కూడా కాలేదు, నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో పెచ్చులుగా ఊడి వస్తుందన్నారు. రాబోయే రోజుల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని చెప్పారు. సంబంధిత అధికారులు నాణ్యతను పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సరిగా 2 అంగుళాల మిస్ ఉన్నాయి. 2 అంగుళాల మిస్ ఉన్నాయి. 2 అంగుళాలు ఉన్నాయి. ఒకట ముద్దాయి కురి పకాయిలపై ఎంత వస్తాయి? ఏట సరిగా రోలింగ్ కొలకినా ఏదట 1 ఇంచు మిస్ అసలు 1 ఇంచు మిస్ ఉన్నాయి. సంతారి గురించి సార్ యా ఫోటో పెట్టా పిచ్చిగా ఇదే సర్ రోడ్ ఇలా సర్ మళ్ళీ పోతున్నాయి. నంబర్ బండి సొగిరు ఇసి పుట్టిగల గుండ అయిపోతున్నాయి. బస్కి అందమైన రోడ్డు దగ్గర జూమ్ ఓకే. ఇది బస్కి రోడ్డు, క్వాలిటీ రోడ్ అన్నమాట. ఇది అసలు ఇది రోడ్ అయితే 1 ఇంచు మీసనే. మేము అల్లూరు సీతారామన్ జిల్లాకి చెందిన వాళ్ళండి. మాది బస్కి మాకు కొత్తగా రోడ్డు వచ్చేయండి. రోడ్డు వేసినప్పుడు మనకు సరిగా నాణ్యమైన రోడ్డు వేయకుండా పలసగా వేసి అలా 1 రోజులో 2 రోజులు పాడేటట్టు పలసగా వేసి కాంట్రాక్ట్ ఏమో అలాగా వేసి వెళ్ళిపోతున్నారు సార్. చూస్తే రోడ్డు ఏమో 1 రోజులోనే పగులు వచ్చేసి మొత్తం పోతున్నాయి సార్. దానికి పై అధికారి మీద మేము చర్యలు తీసుకోవాలనేసి మేము కోరుకుంటూ మా TV9 సార్ మేము ఈ రోడ్డు క్వాలిటీ లేదు, ఒకటి నాణ్యమైన క్వాలిటీ లేకుండా వేస్తున్నారు సార్. అదే రాబోయే రోజుల్లో మనకు ఒక అంబులెన్స్ కానీ ఏమైనా వెహికల్స్ కానీ తిరగడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారండి. వేసి 2 రోజులు కూడా కాలేదు, రోడ్డు పాడైపోతుంది. దానికి గవర్నమెంట్ అధికారులు స్పందించి కొద్దిగా న్యాయమైన ఈ దారి వేయిస్తారేమోనని మేము కోరుకుంటున్నాం సార్. యూనియన్ ఆటో యూనియన్ నుంచి మాట్లాడుతున్నాను. బస్కీ రోడ్డు వేసి నెల రోజులు కూడా కాలేదు. ఆ రోడ్ ఏమో పగులొచ్చి ఊడిపోవడం జరుగుతుంది. కావున ఇకపై పై అధికారులు స్పందించి ఈ యొక్క రోడ్ని నాణ్యమైన రోడ్డుగా వేయిస్తారని నేను కోరుకుంటున్నాను సార్.